లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడల్ ఎక్స్టెంట్, అక్షాంశ రేఖాంశాల యొక్క పరిధి, వాటి తరువాత తూర్పు మన 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం కర్కాటక రేఖ దాని యొక్క పరిధి, తరువాత భౌగోళికంగా భారతదేశానికి ఉన్నటువంటి సరిహద్దులు, ఏ సరిహద్దులు, ఏ రాష్ట్రాలు ఏ దేశాలతో సరిహద్దులు కలిగి ఉన్నాయి, వీటన్నిటిని కూడా మనము చర్చించుకోవడం జరిగింది. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఉనికిలో లేదా దాని యొక్క భౌగోళిక స్వరూపంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైన అంశాలు ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూద్దాం. అందులో రాష్ట్రాలు, అతిపెద్ద రాష్ట్రాలు ఏవి, చిన్న రాష్ట్రాలు ఏవి, ఏ రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్ అంటే ఇతర రాష్ట్రాలతో ఇతర దేశాలతో సంబంధం లేకుండా ఉన్నాయి, ల్యాండ్ లాక్డ్ స్టేట్స్గా ఉన్నాయి, భూపరివేష్టిత రాష్ట్రాలుగా ఉన్నాయి, దాని తర్వాత తీరరేఖ పొడవు ఏంది, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పరిశీలిద్దాం. అతిపెద్ద రాష్ట్రాలను కనుక మనం చూసినట్లయితే లార్జెస్ట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా, లార్జెస్ట్ స్టేట్స్ అతిపెద్ద రాష్ట్రాలు చూసినట్లయితే మొట్టమొదటిది అతిపెద్ద రాష్ట్రం వచ్చి ఒకటి రాజస్థాన్. రాజస్థాన్ యొక్క వైశాల్యాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 3,42,239 చదరపు కిలోమీటర్లు. ఇది మొత్తం భారతదేశ వైశాల్యంలో ఎంత శాతాన్ని ఆక్రమిస్తుంది అంటే ఇది సుమారుగా 10.4% ఆక్రమిస్తుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్ మన ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో. రెండవది రాజస్థాన్ తర్వాత మధ్యప్రదేశ్. ఇది 3,08,252 చదరపు కిలోమీటర్ల మేర వైశాల్యాన్ని కలిగి ఉంది. ఇది వచ్చి 9.33% ఆక్రమిస్తుంది. సో రాజస్థాన్ ఏమో 10.4%, రెండవది మధ్యప్రదేశ్ ఏమో 3,08,000 చదరపు కిలోమీటర్లతో 9.33% ఆక్రమిస్తుంది. తర్వాత రాజస్థాన్, మధ్యప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర ఎంహెచ్. ఇది కూడా సుమారుగా 3,07,713 చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని కలిగి ఉంది. ఇది కూడా సుమారుగా 9.3% ఆక్రమిస్తుంది. చాలా స్వల్ప తేడా ఉంది. ఈ క్రింది ఏ రెండు రాష్ట్రాలు సుమారుగా దాదాపు ఒకే వైశాల్యాన్ని కలిగి ఉంటాయి అన్నప్పుడు అతిపెద్ద రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, మహారాష్ట్రలు చాలా దగ్గరగా వైశాల్యాన్ని కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు. ఇక నాలుగవ రాష్ట్రం కనుక చూసినట్లయితే యూపీ, ఉత్తరప్రదేశ్. ఇది 2,43,286 చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని కలిగి ఉంది. ఇది మొత్తం వైశాల్యంలో 7.4% ఆక్రమించి ఉంది. సో 7.4% ఆక్రమించాం. ఇక్కడ చూడండి, మనము రాజస్థాన్ వచ్చి 10.4%, మధ్యప్రదేశ్ 9.3%, మహారాష్ట్ర 9.3%, యూపీ 7.4%. అంటే 3 పదులు 30, 1 7 37-38% ఈ 4 రాష్ట్రాలే ఆక్రమించింది. కొన్ని సందర్భాల్లో సివిల్స్ కానీ మన గ్రూప్స్లో కానీ ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఉన్న ఫ్యాక్ట్స్ బేస్ చేసుకొని స్టేట్మెంట్స్ ఇచ్చి క్రింది వాళ్ళ సరైన వాక్యాలని కరెక్ట్ స్టేట్మెంట్స్ని గుర్తించండి, ఐడెంటిఫై చేయండి అంటాడు. అప్పుడు ఇలా ఉండొచ్చు. అతిపెద్ద రాష్ట్రాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లు సుమారుగా 40% వైశాల్యాన్ని ఆక్రమించి ఉన్నాయంటే సుమారుగా అన్నాడు కాబట్టి 38% అంటే దగ్గరగా 40% వచ్చింది, లేదా 35% కంటే ఎక్కువ, లేదా 39% ఇట్లా డైరెక్ట్గా అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఇచ్చినప్పుడు వాటిని మనం ఈ గణాంకాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ సారూప్యతలను మనం గమనించాలి, పరిశీలించాలి. ఇక నెక్స్ట్ అతి చిన్న రాష్ట్రాలు, స్మాలెస్ట్ స్టేట్స్ని కనుక పరిశీలించినట్లయితే మొట్టమొదటి అతి చిన్న రాష్ట్రము గోవా, రెండవది సిక్కిం, మూడవది త్రిపుర, నాలుగవది నాగాల్యాండ్,
ఐదవది మిజోరాం, ఇలా. గోవా కనుక చూసినట్లయితే ఇది 3702 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో భారతదేశ వైశాల్యంలో మొత్తం వైశాల్యంలో కేవలం 0.1% మాత్రమే ఆక్యుపై చేసింది. ఇక సిక్కిం చూసినట్లయితే 7096 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో 0.21% వైశాల్యాన్ని ఆక్రమించి ఉంది. ఇక్కడ మనం ప్రశ్నల సరళిని కనుక మనం పరిశీలించినట్లయితే అతి చిన్న రాష్ట్రం అని అడగడానికి అవకాశం లేదు. రెండవ అతి చిన్న రాష్ట్రం అని అడగడానికి కూడా అవకాశాలు చాలా తక్కువ. లేదా 4 రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలు ఇచ్చి వాటి వైశాల్యాల పరంగా హైయెస్ట్ టు లోయెస్ట్ కానీ, టాప్ టు బాటం కానీ, బాటం టు టాప్ కానీ, అంటే ఆరోహణ క్రమంలో అడగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా కొత్తగా అడగదలుచుకుంటే, అంటే మీరే ఈ విధంగా చదివేటప్పుడు మీరు కూడా ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈశాన్య రాష్ట్రాలలో అతి తక్కువ వైశాల్యం కలిగిన రాష్ట్రం క్రింది వానిలో ఏది అంటాడు. సో ఇక్కడ మనకి అతి చిన్న రాష్ట్రాల్లో మొదటిది గోవా, ఎక్కడుందండి? పశ్చిమ తీరంలో ఉంది. సిక్కిము హిమాలయాల్లో ఉంది. మూడవది త్రిపుర. సో అతి చిన్న రాష్ట్రం దేంట్లో అండి? మన ఈశాన్య రాష్ట్రాలు అతి చిన్న రాష్ట్రము త్రిపుర. దీని యొక్క వైశాల్యం వచ్చి 10,486 చదరపు కిలోమీటర్లు. ఇది మొత్తం దేశ వైశాల్యంలో 0.32% ఆక్రమించి ఉంది. ఓకే, నెక్స్ట్ ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి 4 రాష్ట్రాలు ఇచ్చి వైశాల్యపరంగా వాటిని వరుస క్రమంలో అమర్చమనడానికి కూడా అవకాశం ఉంటుంది. సో స్మాలెస్ట్ స్టేట్స్, లార్జెస్ట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా మీద ఒకసారి మనం అందరం కూడా కొంత కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక లార్జెస్ట్ డిస్ట్రిక్ట్స్ కనుక మనం పరిశీలించినట్లయితే అతిపెద్ద జిల్లాలు, దేశంలో ఉన్నటువంటి జిల్లాల్లో అతిపెద్ద జిల్లాలు ఏమైనా ఉన్నాయంటే అది మొదటిది గుజరాత్లోని కచ్ జిల్లా గుజరాత్. దీని యొక్క వైశాల్యం కనుక చూసినట్లయితే 45,652 స్క్వేర్ కిలోమీటర్స్. సో ఇది ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక 6 రాష్ట్రాల కంటే కూడా సుమారుగా దాదాపు అదే అంత మాత్రం వైశాల్యం కలిగినటువంటి జిల్లా కచ్ జిల్లా. ఇక తెలంగాణ వైశాల్యంతో పోల్చుకుంటే దాదాపుగా దీనికి 3 జిల్లాలు కలిపితే తెలంగాణ జిల్లా అవుతుంది. సో తెలంగాణలో 1/3 తెలంగాణ కంటే ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా కచ్ జిల్లా. సో గుజరాత్లో ఉన్నటువంటి జిల్లా. రెండవది జమ్మూ అండ్ కాశ్మీర్లోని లే జిల్లా, జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఇది కూడా సుమారుగా 45,100 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉంది. ఈ వైశాల్యాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ తప్పనిసరిగా అతిపెద్ద జిల్లాలో 1, 2, 3, 4 జిల్లాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మూడవది జైసల్మేర్. సో జైసల్మేర్ వచ్చి రాజస్థాన్లోని జిల్లా జైసల్మేర్. ఇది 28,800 చిల్లర చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉంది. ఇక మూడవది ఇది. నాలుగవది కనుక చూసినట్లయితే బికనీర్ వచ్చి 28,466 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగినటువంటి జిల్లా. సో ఈ అతిపెద్ద జిల్లాల్లో 4 జిల్లాలు కూడా మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూసినామంటే ఇప్పుడు బికనీర్ కూడా రాజస్థాన్లోనే ఉంది. దాని తర్వాత చూసినట్లయితే జోధ్పూర్, 5వది జోధ్పూర్. సో ఇక్కడ కూడా మనం ఒక ప్రశ్నను మనం గమనించుకోవచ్చు. ఈ క్రింది ఏ రాష్ట్రంలో అధిక సంఖ్యలో అత్యధిక వైశాల్యం కలిగిన జిల్లాలు కలవు అంటే అది రాజస్థాన్లో ఉన్నటువంటి ఈ జిల్లాలు. దాదాపుగా 3 జిల్లాలు 4 జిల్లాలు ఉన్నాయి. ఇంకో 8వ ప్లేస్లో 7వ ప్లేస్లో నాగోర్ అనే జిల్లా కూడా ఉంది. సో ఇక్కడ గమనించినట్లయితే అత్యధిక వైశాల్యం కలిగినటువంటి జిల్లాల్లో ఎక్కువ సంఖ్య జిల్లాలు కలిగినటువంటి రాష్ట్రం ఏమిటి అంటే అది బికనీర్. ఇక మరొక అంశం ఏమిటంటే
స్టేట్ బౌండరీస్, రాష్ట్ర సరిహద్దులు, స్టేట్ బౌండరీస్, రాష్ట్ర సరిహద్దుల మీద కొన్ని సందర్భాల్లో, అనేక సందర్భాల్లో సివిల్స్లో కూడా దీని మీద ప్రశ్నలు రావడం జరిగింది. మనం కూడా ఈ విషయం మీద తప్పనిసరిగా కొంత కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మొట్టమొదటి ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటే భూ పరివేష్టిత రాష్ట్రాలు కనుక చూసినట్లయితే, అంటే ఈ భూ పరివేష్టిత రాష్ట్రాలు అంటే ఏమిటంటే వీటికి సముద్ర తీరం కానివ్వండి, వేరే దేశంతో కానీ సంబంధం లేకుండా ఉంటాయి, వేరే దేశంతో సరిహద్దు కానీ లేకుండా ఉంటాయి. సో ఈ ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటే మొట్టమొదటిది వచ్చి మన తెలంగాణ చెప్పుకోవచ్చు అండి. తెలంగాణకి ఏ అంతర్జాతీయ సరిహద్దు కానీ, అలాగే సీషోరు సముద్ర తీరరేఖ కానీ సరిహద్దుగా లేనటువంటి రాష్ట్రం. వీటితో పాటుగా ఛత్తీస్గఢ్, హర్యానా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఈ 5 రాష్ట్రాలకి ఎటువంటి అంతర్జాతీయ సరిహద్దులు కానివ్వండి లేదా సముద్ర తీరరేఖ కానివ్వండి సరిహద్దుగా లేవు. వీటి భూ పరివేష్టిత రాష్ట్రాలు అంటాం. సో దేశంలో 5 భూ పరివేష్టిత రాష్ట్రాలు ఉన్నాయి: తెలంగాణ, ఛత్తీస్గఢ్, హర్యానా, జార్ఖండ్ అండ్ మధ్యప్రదేశ్. మరొక అంశం ఏమిటంటే దేశంలో ఏ రాష్ట్రము అత్యధికంగా ఇతర రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉన్నది. ఇది అనేక సందర్భాల్లో చాలాసార్లు సివిల్స్లోనూ మిగిలిన వేరే ఎగ్జామ్స్లో కూడా ప్రశ్నగా ఇవ్వడం జరిగింది. సో అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రం కనుక చూసినట్లయితే అది యూపీ, ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ మనం చదివేటప్పుడు తప్పనిసరిగా అట్లాస్ దగ్గర పెట్టుకొని చదవండి. ఉత్తరప్రదేశ్ ఏ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉందంటే 8 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది. 8 రాష్ట్రాలు ఏమిటంటే అవి హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, 1 2 3 4 5 6 7 బీహార్, ఈ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది. సో 8 రాష్ట్రాలు అయితే హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరాఖండ్ ఈ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది యూపీ. సో ఇక మిగిలిన రాష్ట్రం ఏమిటంటే అది కేంద్రపాలిత ప్రాంతము ఢిల్లీ. సో భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రము అత్యధికంగా ఇతర రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉందంటే అది ఉత్తరప్రదేశ్. 8 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది. అవి హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, రాజస్థాను, ఇక దక్షిణానికి వస్తే మధ్యప్రదేశ్, ఇంకా సౌత్ ఈస్ట్ ఆగ్నేయంగా వస్తే జార్ఖండ్, వాటితో పాటుగా ఢిల్లీ, బీహారు, ఇవన్నీ కూడా ఉత్తరప్రదేశ్తో సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాలు. మరొక అంశము అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన రెండవ రాష్ట్రం ఏమిటంటే అది అసోం. అసోం వచ్చి 7 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది. 7 రాష్ట్రాలు ఏమిటంటే 7 సిస్టర్స్ అంటాం. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో, ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి 7 సిస్టర్స్లో మిగిలిన 6 రాష్ట్రాలు ప్లస్ వాటితో పాటుగా వెస్ట్ బెంగాల్. సో మిగిలిన 6 రాష్ట్రాలు, 7 సిస్టర్స్లో ఉన్న మిగిలిన 6 రాష్ట్రాలు, వాటితో పాటుగా వెస్ట్ బెంగాల్, అసోము 7 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది. ఇక మరొక ఇంపార్టెంట్ అంశం ఏమిటంటే, పాయింట్ ఏమిటంటే 2 రాష్ట్రాలు కేవలం ఒకే ఒక్క రాష్ట్రంతో సరిహద్దును కలిగి ఉన్నాయి. అవి సిక్కిము, రెండవది మేఘాలయ. సిక్కిము, మేఘాలయ. మనం యూపీ చూస్తే 8 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది. అసోం చూస్తే 7 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది. కానీ సిక్కిం, మేఘాలయలు మాత్రము ఒకే ఒక్క రాష్ట్రంతో సరిహద్దును కలిగి ఉన్నాయి. సిక్కిం ఏమో వెస్ట్ బెంగాల్తో, మేఘాలయ మాత్రము అస్సాంతో సరిహద్దును కలిగి ఉన్నాయి. సో ఇవి కూడా కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
ఇప్పుడు ప్రీవియస్ సివిల్స్ క్వశ్చన్స్ని కొన్నిటిని మనం పరిశీలిస్తాం. దాన్ని బట్టి అభ్యర్థులకి ఒక అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రశ్న 2010లో ఇచ్చింది. ద లాటిట్యూడ్ దట్ పాసెస్ త్రూ సిక్కిం ఆల్సో పాసెస్ త్రూ అన్నాడు. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే రాజస్థాన్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇలాంటి ప్రశ్నలు చాలా సందర్భాల్లో మనకి రావడం జరుగుతుంది. అభ్యర్థులందరూ కూడా దీన్ని కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ అక్షాంశము దేని గుండా పోయేది, సిక్కిం గుండా పోయే అక్షాంశము ఈ క్రింది ఏ రాష్ట్రాల గుండా కూడా వెళ్తుంది అటువంటి ప్రశ్నలు చాలా సందర్భాల్లో ఇవి రావడం జరుగుతుంది. కొంచెం గమనించాలి ఇవి. ఇక్కడ సిక్కిం వచ్చి 27 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్ గుండా పోతుంది, 27 డిగ్రీల ఉత్తర అక్షాంశం గుండా పోతుంది. ఇదే అక్షాంశము రాజస్థాన్లోని ఆల్వార్ జిల్లా గుండా పోతుంది. సో పంజాబ్ చూస్తే సిక్కిం కంటే ఎగువన ఉంటుంది, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇంకా ఎగువనే ఉంటుంది, హిమాచల్ ప్రదేశ్ కూడా ఇంకా ఎగువనే ఉంటాయి. సో ఒకసారి మనం ఇలాంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు మన అట్లాస్లో మనం మ్యాప్ను గుర్తుకు తెచ్చుకోవాలి. ఇది 2010లో సివిల్స్లో ఇచ్చినటువంటి ప్రశ్న. మరొక ప్రశ్న కనుక చూసినట్లయితే ఇన్ ఇండియా హౌ మెనీ స్టేట్స్ హ్యావ్ కోస్ట్ లైన్ అని అన్నాడు. ఇండియాలో ఏ రాష్ట్రాలు తీరరేఖను కలిగి ఉన్నాయంటాడు. తీరరేఖ కలిగిన రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయంటాడు. మనం కనుక చూసినట్లయితే ఈస్ట్ కోస్ట్లో పైన వెస్ట్ బెంగాలు, రెండవది కింద ఒడిశా, 3 ఏపీ, 4 తమిళనాడు, 5 వెస్ట్ కోస్ట్లో కేరళ, దానిపైన కర్ణాటక, దానిపైన మహారాష్ట్ర, ఈ రెండింటి మధ్యలో గోవా, దానిపైన మరలా రాజస్థాన్, గుజరాత్. సో ఇండియాలో తీరరేఖ కలిగిన రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయంటే 9 ఉన్నాయి. ఇది 2008లో సివిల్ సర్వీసెస్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఇచ్చినటువంటి ప్రశ్న. ఓకే, అలాగే ఇంకో సందర్భాల్లో ఒక ప్రశ్న కనుక చూసినట్లయితే 2016లో ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఇది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫేమస్ ఫార్ సన్ టెంపుల్స్ అన్నాడు. సూర్య దేవాలయాలు కలిగినటువంటి రాష్ట్రాలు ఏవి అన్నాడు. ఇది కూడా ఇలాంటి ప్రశ్నలు చాలా సందర్భాల్లో సివిల్స్లోను గ్రూప్స్లోనూ రావడం జరుగుతుంది. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే పూర్తిగా మనము ఒక కోచింగ్ సెంటర్ మీదనో, ఒక వెబ్సైట్ మీదనో, లేదా నాలాంటి వాళ్ళ క్లాస్ మీదనో ఆధారపడకుండా మనం కూడా కొన్ని అంశాలని మ్యాప్లోనో లేదంటే వేరే బుక్స్ ద్వారానో మనం పరిశీలించుకోగలిగితే కొన్ని ప్రశ్నలు మనం ప్రిలిమ్స్లో లాస్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది నా ఉద్దేశం. సో సూర్య దేవాలయాలు కలిగిన రాష్ట్రాలు ఏమిచ్చాడంటే, ప్రాంతాలు ఏమిచ్చాడంటే, 1 అరసవెల్లి, రెండవది అమర్కాంతక్, మూడవది ఓంకారేశ్వర్. సో ఇక్కడ సూర్య దేవాలయాలు కలిగిన రాష్ట్రము లేదా ప్రాంతము కేవలం అరసవెల్లి మాత్రమే. అరసవెల్లి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది సూర్య దేవాలయం, చాలా ఫేమస్ టెంపుల్ ఆఫ్ సన్ గాడ్. ఇక ఓంకారేశ్వర్లో ఉన్నటువంటి దేవాలయము శివ దేవాలయం, లార్డ్ శివ. ఇక అమర్కాంతక్లో ఉన్నటువంటి టెంపుల్ వేరియస్ టెంపుల్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయంటే నర్మదా కుండ్ టెంపుల్ ఉంది, వాటితో పాటుగా సర్వోదయ జైన్ టెంపుల్ కూడా ఉంది. అమర్కాంతక్లో సూర్య దేవాలయం లేదు. నర్మదా కుండ్, నర్మదా నదికి పుష్కరాలు చేసేటటువంటి ప్రాంతం నర్మదా కుండ్. ఇది అమర్కాంతక్ పీఠభూమిలో ఉంటుంది, అమర్కాంతక్ టౌన్కు దగ్గరలో ఉంటుంది. సో అమర్కాంతక్ ప్రాంతం. సో ఇలాంటి ప్రశ్నలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది.
ఇంకొక ప్రశ్నను కనుక చూసినట్లయితే 2014లో ఇచ్చినటువంటి ప్రశ్న, రాడ్క్లిఫ్ కమిటీని ఎందుకు అపాయింట్ చేశారు అన్నాడు. మనం ప్రీవియస్ సెషన్స్లో రాడ్క్లిఫ్ లేఖను చూసామండి. రాడ్క్లిఫ్ బౌండరీ లైను దేశం విభజన జరిగేటప్పుడు లార్డ్ మౌంట్ బాటన్ వేసినటువంటి కమిటీ ద్వారా ఏర్పడింది. సర్ సిరిల్ రాడ్క్లిఫ్ అధ్యక్షతన ఏర్పడినటువంటి ఒక 4 మెంబర్స్ని ముస్లిం లీగ్ నుంచి తీసుకున్నారు. ఒక 4 మెంబర్స్ని మన భారతదేశం నుంచి తీసుకున్నారు. భారతదేశం నుంచి తీసుకున్న వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. సో ఈ రాడ్క్లిఫ్ కమిటీని ఎందుకు అపాయింట్ చేశాడు అన్నాడు. సో ఆప్షన్స్ ఏమిచ్చాడంటే, మొట్టమొదటి ఆప్షన్ ఏమిచ్చాడంటే సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ మైనారిటీస్ ఆఫ్ ఇండియా అన్నాడు. సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ మైనారిటీస్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో ఉన్నటువంటి మైనారిటీల సమస్యలని పరిష్కరించడం కోసము అని అన్నాడు. రెండవది గివ్ ఎఫెక్ట్ టు ద ఇండిపెండెన్స్ బిల్ అన్నాడు. టు గివ్ ఎఫెక్ట్ టు ద ఇండిపెండెన్స్ బిల్. సో భారతదేశాన్ని ఇచ్చేటప్పుడు, ఒక స్వాతంత్రం ఇచ్చేటప్పుడు ఒక బిల్లు పాస్ చేస్తే ఆ బిల్లుకి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి అని చెప్పాడు. ఇక మూడో ఆప్షన్ కనుక చూసినట్లయితే టు డీలిమిట్ బౌండరీస్ అన్నాడు. టు డీలిమిట్ బౌండరీస్ అన్నాడు. బౌండరీస్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఓకేనా. నాలుగోది వచ్చి టు ఎంక్వైర్ ఇంటూ ద రైట్స్ ఆఫ్ ఈస్ట్ బెంగాల్ అన్నాడు. టు ఎంక్వైర్ ఇంటూ ద రైట్స్ ఆఫ్ ఈస్ట్ బెంగాల్. రైట్స్ ఆఫ్ ఈస్ట్ బెంగాల్. సో టు డీలిమిట్ ద బౌండరీస్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అంటే పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఉన్నటువంటి బౌండరీస్ని డీలిమిట్ చేయడం, అంటే వాటిని సరిగ్గా గుర్తించడం కోసం ఏర్పడినటువంటి కమిటీ రాడ్క్లిఫ్. ఇంకా వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి గొడవల్ని ఎంక్వైరీ చేయడానికి ఒక ఆప్షన్ ఇచ్చాడు. సో మనము ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా ఫిజికల్ సెట్టింగ్ చూసినప్పుడు దాంతో సంబంధం ఉన్నటువంటి ప్రశ్నలు ఈ విధంగా ఉంటున్నాయి. కాబట్టి ఒక మంచి మన హంబుల్ రిక్వెస్ట్ ఏమిటంటే, ప్రతి అభ్యర్థి కూడా, తెలంగాణ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ప్రతి ఒక్కరు కూడా ప్రీవియస్ సివిల్స్ పేపర్స్, ప్రిలిమినరీ పేపర్స్ తప్పనిసరిగా ఒక 20 సంవత్సరాలు, కనీసం 15 సంవత్సరాలు ప్రీవియస్ పేపర్స్ని ఆన్సర్ చేసుకుంటే మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అనేది నా అభిప్రాయం. 2005లో యూపీ హ్యాస్ ద హైయెస్ట్ బౌండరీ స్టేట్స్ ఇన్ ఇండియా అనుకున్నాం. ఉత్తరప్రదేశ్కి అత్యధికంగా రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉందన్నాం. 2005లో వచ్చినటువంటి ప్రశ్న ఇది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యావ్ బౌండరీస్ విత్ యూపీ అన్నాడు. యూపీతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు క్రింది వానిలో ఏవి అన్నాడు. 1 పంజాబ్, 2 రాజస్థాన్, 3 ఛత్తీస్గఢ్, 4 జార్ఖండ్. సో 2005లో యూపీఎస్సీ సివిల్స్లో ఇచ్చిన ప్రశ్న, యూపీతో ఏ రాష్ట్రాలు సరిహద్దును కలిగి ఉన్నాయన్నాం. ఇంతకుముందే చూసాం, మనం ఇదే సెషన్లో చూసాం. పంజాబ్తో సరిహద్దు లేదు. సో ఆన్సర్ ఈజ్ 2, 3, 4. ఏ ఆప్షన్లో ఇచ్చుంటే అది ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనకు ప్రశ్నలు రావడం అనేది గమనించవచ్చు. మరొక ప్రశ్న చూసినట్లయితే, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్కి అతి దగ్గరగా ఉన్నటువంటి నగరం క్రింది వానిలో ఏది అన్నాడు. ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కాటక రేఖకి దగ్గరగా ఉన్నటువంటి రాష్ట్రం క్రింది వానిలో ఏది అన్నాడు, లేదా ప్రాంతం అన్నాడు. ఆప్షన్ ఏ ఢిల్లీ, బి కోల్కతా, సి జోధ్పూర్ రాజస్థాన్, డి నాగ్పూర్. సో ఇది చూడండి, చాలా క్లిష్టమైనటువంటి సమస్య ఇక్కడ. కర్కాటక రేఖ అనేది 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశము ఏ రాష్ట్రాలకు ఉండబోతుంది? రాజస్థాను, దానికి ముందు గుజరాత్, రాజస్థాను, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. సో ఆ విధంగా చూసినా కూడా మనం ఇక్కడ ఆన్సర్ని చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఢిల్లీని మనం ఎలిమినేట్ చేసేయచ్చు. ఢిల్లీ చాలా పైన ఉంటుంది. కోల్కతాని కూడా మనకి మ్యాప్లో కనుక కోల్కతా లొకేషన్ కనుక తెలిసి ఉంటే కోల్కతాని కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. కోల్కతా కొంచెం పైన ఉంటుంది. ఇక మనకి కన్ఫ్యూజన్ ఎక్కడంటే జోధ్పూరా, నాగ్పూరా. జోధ్పూర్ కూడా ఆరావళి పర్వతాల ప్రాంతంలోది.
సో దీన్ని కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. ఇక ఎలిమినేషన్ మెథడ్లో చూసినట్లయితే నాగపూరు, కరెక్ట్గా చూసినట్లయితే నాగపూర్ కూడా 21.4 డిగ్రీల ఉత్తర అక్షాంశం మీద ఉన్నటువంటి ప్రాంతం. సో టిపికల్ క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటున్నాయి కాబట్టి అభ్యర్థులందరూ కూడా కొంత గమనించి, ఈ ప్రీవియస్ పేపర్లు కనుక చదివినట్లయితే మీకు ఐడియా వస్తుంది, కొంత గమనించి ప్రిపరేషన్ని మ్యాప్ బేస్డ్ అంటే మ్యాప్ని బేస్ చేసుకొని మీరు ప్రిపరేషన్ సాగిస్తే మంచిదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మరొక ప్రశ్న కనుక పరిశీలించినట్లయితే ద రీజియన్స్ ఆఫ్ సౌత్ ఇండియా ఆర్ రీజియన్స్ ఆఫ్ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ ఆర్ రిగార్డెడ్ యాజ్ సబ్ ట్రోపికల్. ఈ ప్రశ్నని మరలా ఎడిట్ గారు ఇప్పుడు చెప్పిన ప్రశ్న తీసేయండి, ఇప్పటికి స్టార్ట్ చేసుకోండి. ద రీజియన్స్ సౌత్ ఆఫ్ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ట్రోపికల్. నార్త్ ఆఫ్ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ సబ్ ట్రోపికల్. బట్ ద ఎంటైర్ ఇండియన్ క్లైమేట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ మాన్సూనల్. వాట్ కుడ్ బి ద రీజన్ అనే ప్రశ్న ఇవ్వడం జరిగింది. కర్కాటక రేఖకు ఎగువన ఉన్న ప్రాంతాన్నేమో ఉపాయన రేఖా ప్రాంతాలని వాతావరణం అని, దిగువన ఉన్న వాతావరణాన్నేమో ఆయన రేఖా వాతావరణం అని మనం లాటిట్యూడ్స్ పరంగా గమనించిన మొత్తం వాతావరణాన్ని, శీతోష్ణ స్థితిని భారతదేశంలో ఋతుపవన శీతోష్ణ స్థితిగా మనం పేర్కొంటాం. దీనికి గల కారణాలు ఏమిటి అని ఇవ్వడం జరిగింది. 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి హిమాలయాస్, రెండవది ఎకనమిక్ యాక్టివిటీస్. ప్రశ్నను అర్థం చేసుకోండి. భారతదేశంలో ప్రధానంగా 2 రకాలైన శీతోష్ణలు మనం గమనించవచ్చు. కర్కాటక రేఖ దిగువన ఉన్న శీతోష్ణ స్థితి ఏమో ఆయన రేఖా శీతోష్ణ స్థితి, దానిపైన ఉన్నది శీతోష్ణ స్థితి ఏమో ఉపాయన రేఖా శీతోష్ణ స్థితి. సో 2 శీతోష్ణ స్థితులు ఉన్నప్పటికీ భారతదేశం మొత్తం శీతోష్ణ స్థితిని ఒక మొత్తంగా ఏమంటున్నామంటే ఋతుపవన శీతోష్ణ స్థితి అంటున్నాం. దీనికి గల కారణం ఏమిటి? హిమాలయాల వల్ల ఆ విధంగా అంటున్నామా, భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక కార్యకలాపాల వల్ల ఆ విధంగా వ్యవహరిస్తున్నామా అంటే ఇది కొంచెం విశ్లేషణాత్మకమైన ప్రశ్న. భారతదేశంలో ఋతుపవనాలు ప్రవేశించి కేవలం 4 నెలల పాటు మాత్రమే వర్షపాతాన్ని ఇస్తాయి. ఈ కేవలం 4 నెలల పాటు ఇచ్చిన వర్షపాతమే భారతదేశం మొత్తానికి జీవనాధారం. ఆ ఉన్న నీటినే మనము వినియోగించుకోవాలి. ఇక్కడ హిమాలయాలు ఏం చేస్తున్నాయంటే శీతాకాలంలో అంటే ఋతుపవనాల వర్షాకాలం అనంతరము హిమాలయాలకు అవతల ఉండేటువంటి మంచు ఎడారులు ఉన్నాయి, శీతల ఎడారులు ఉన్నాయి. గోబీ ఎడారి, పశ్చిమ చైనా ఎడారి ఇవన్నీ కూడా ఉన్నాయి. లేదా ఉపద్రవ ప్రాంతాలు ఉన్నాయి, సైబీరియా ప్రాంతం ఉంది. ఆ ప్రాంతాల నుంచి వచ్చే శీతల గాలుల్ని, శీతల వాయురాశుల్ని భారతదేశంలోకి ప్రవేశించకుండా, ఉష్ణోగ్రతలు పడిపోకుండా నియంత్రించి ఉష్ణోగ్రతలని ప్రధానంగా మేనేజ్ చేస్తుంది, అంటే ఉష్ణోగ్రతలను నిలబెడుతుంది. కాబట్టి హిమాలయాల వల్ల అవతల ఉన్నటువంటి ఉపాయన రేఖా శీతోష్ణ స్థితి కానివ్వండి, ఉపద్రవ ప్రాంత శీతోష్ణ స్థితి కానివ్వండి భారతదేశంలోనికి ప్రవేశించడానికి అవకాశం లేదు. అందువల్ల ఇంతకుముందు ఋతుపవన కాలంలో ఏదైనా శీతోష్ణ స్థితి ఉందో అదే శీతోష్ణ స్థితి కొంచెం ఇంచుమించుగా అదే విధంగా ఉంటుంది. అదే హిమాలయాలకు అవతలకి వెళ్తే నదులు మంచు గడ్డగట్టడం, కింద అతి శీతలమైనటువంటి ప్రాంతం, అతి తక్కువ ఉష్ణోగ్రతలు ఉండడం, నేల మీద కూడా మంచు గడ్డగట్టడం, ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. కానీ అటువంటి పరిస్థితులు హిమాలయాలు ఉండడం వల్ల ఆ శీతోష్ణ స్థితిని భారతదేశంలోనికి ప్రవేశించనీయలేదు. కాబట్టి అందువలన ఋతుపవన శీతోష్ణ స్థితిని కొనసాగుతూ ఉంటుంది. ఇక రెండవ అంశం ఎకనమిక్ యాక్టివిటీస్, ఆర్థిక కార్యకలాపాలు. ఈ ఆర్థిక కార్యకలాపాలను కనుక మనం పరిశీలించినట్లయితే దక్షిణ భారతదేశం లేదా ద్వీపకల్ప భారతదేశంలో ఉండేటువంటి వ్యవసాయ కార్యకలాపాలు ఏమున్నాయి? ప్రధానంగా వరిని పండించడం, పత్తిని పండించడం, ఇలాంటి కార్యకలాపాలు ఉన్నాయి. అదేవిధంగా ఎగువన ఉన్నటువంటి ఉత్తర భారతదేశంలో కూడా వరి, గోధుమ, ప్రత్తి ఇదే పంటలను పండిస్తున్నాం. అంటే ఆర్థిక కార్యకలాపాలు ఇక్కడ అక్కడ పెద్ద తేడా ఏం లేదు. డైటరీ హ్యాబిట్స్ కనుక చూసినట్లయితే, ఆహారపు అలవాట్లు కనుక చూసినట్లయితే
అక్కడ వరి తింటున్నారు, ఇక్కడ వరి తింటున్నారు, అక్కడ గోధుమ తింటున్నారు, ఇక్కడ గోధుమ తింటున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా ఇవంతా కూడా గోధుమ ప్రధాన ఆహార పంటగా ఉన్నటువంటి ప్రాంతాలు. ఇక పంజాబ్, హర్యానా వాటిలో కూడా గోధుమతో పాటు వరిని కూడా అధికంగా మనం తింటున్నటువంటి సందర్భం. సో ఈ విధంగా చూసినట్లయితే హిమాలయాలు అటువైపు శీతోష్ణస్థితిని రానివ్వకుండా, ఎగువ ప్రాంతంలో ఉంటే ఎగువ అక్షాంశాల్లో ఉన్నటువంటి శీతోష్ణస్థితిని రానివ్వకుండా మనల్ని కాపాడుతుంది. ఆర్థిక కార్యకలాపాలు ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి లేదా ద్వీపకల్ప భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి దాదాపుగా ఒకటిగానే ఉంటుంది. ఆర్థిక కార్యకలాపాలు ఇవే కాకుండా మిగిలిన ఏ కార్యక్రమాలు చూసుకున్నా అక్కడికి ఇక్కడికి పెద్ద తేడా ఏం లేదు. సో శీతోష్ణ స్థితి అనేది ఇక్కడ పంటల్ని, ఆర్థిక కార్యకలాపాలను కూడా రెండింటినీ కూడా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి రెండు శీతోష్ణ స్థితిలో ఉన్నప్పటికీ ఎగువన ఉపాయన రేఖా శీతోష్ణ స్థితి, కర్కాటక రేఖ దిగువన ఆయన రేఖా శీతోష్ణ స్థితి పరిస్థితులు ఉన్నప్పటికీ భారతదేశంలో ప్రధానంగా శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశము ఋతుపవనాలు. కాబట్టి అందువల్లనే భారతదేశ శీతోష్ణ స్థితిని ఋతుపవన శీతోష్ణ స్థితి అనడం జరిగింది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చదవడం వల్ల మనకు కొంత అవగాహన ఏర్పడుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో అభ్యర్థులందరూ కూడా ఇక్కడ ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియాలో మనము ఇండియా ఫిజికల్ సెట్టింగ్ గురించి మాట్లాడాం. ఈ ఇండియా ఫిజికల్ సెట్టింగ్లో ఉన్నటువంటి పాయింట్స్ అన్నింటినీ కూడా మీరు అర్థం చేసుకొని ఫాలో కండి. నెక్స్ట్ టాపిక్లో ఫిజికల్ డివిజన్స్ ఆఫ్ ఇండియా మరియు రాక్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా చూద్దాం. ధన్యవాదాలు.